దోస్తులు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. ఇవాళ అయితే వీడియో అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. మార్నింగ్ టు ఈవినింగ్ నేనైతే ఈవినింగ్ టు నైట్ వరకు అప్లోడ్ అయితే చేశాను వీడియో. ఇప్పుడైతే చూడండి నేను ఏమేమి పనులు చేసుకున్నాను ఏంటనే. చిన్నబాబు అయితే స్నానం చేస్తుండే, స్నానానికి అయితే వెళ్ళిండో. నేనైతే ఇప్పుడైతే ఓన్లీ లేవగానే అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏం పని పెట్టుకోకున్నా కానీ ఫస్ట్ అయితే నేనైతే బియ్యం అయితే గడుక్కొని పెట్టుకుంటా. ఇగో బియ్యం అయితే గడుక్కొని పెట్టుకున్నాను, ఎందుకంటే మనం వేరే పని చేసేలోపు అవి నానైతే పోతాయి. ఏంది ఇంత స్పీడ్గా చెప్తుంది అనుకుంటున్నారా? ఇవాళ అయితే ఫ్రైడే, నాకు ఫుల్ పని ఉంటుంది. ఇప్పుడైతే నేను ఎంత పనిలో ఉన్నా మీకైతే వీడియో షూట్ చేసి పెట్టాలనుకుంటున్నాను. ఓకేనా? అయితే మీరు వీడియో అయితే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంటి ముందు వాకిలు అయితే ఊడుస్తున్నాను. అక్కడ కారు బండి ఉంది, అవి అయితే మాయ అనుకోకండి. మేము కిరాయికి ఉండే వాళ్ళ మేము కిరాయికి ఉంటున్నాం కదా, కింద ఉంటున్నాం మేము, పైన వాళ్ళవి. మాయ అనుకుంటారేమోనని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వాకిల్లో కొట్టు, గచ్చి మీద కొట్టు డాడీ. బయట పని మొత్తం చేసుకొని వచ్చిన, వాకిలికి తుడిచిన. ఇగో అన్నం వండిన, కర్రీ అవుతుంది. అన్నం వండి బాక్సులు అయితే పెట్టిన, పెద్దోడికి చిన్నోడికి మా వారికి అని చెప్తున్నాను. ఇక్కడైతే క్యారెట్ ఫ్రై చేస్తున్నాను. ఇగో వెదర్ చూడండి, ఇవాళ అయితే మొత్తం వర్షం వచ్చేలాగే ఉంది. ఇక్కడైతే మా వారు ఆకుకూరలు ఇట్లా తెచ్చిందని చూపిస్తున్నాను. కెమెరా అయితే నిలువుగా వచ్చింది. ఇవాళ అయితే చాలా లేట్ అయిపోయింది. క్యారెట్ ఫ్రై చేస్తున్నా కానీ టైం అవుతుంది అనేసి పిల్లలకు ఎగ్ ఫ్రై చేశాను. వేరే పిల్లలకు అది చేసి పెట్టాకైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది. బాక్స్లో 3 బాక్సులలో అయితే క్యారెట్ ఫ్రై పెట్టేశాను, అయిపోయింది అక్కడికే. నాకైతే లేదు కూడా కర్రీ. ఇప్పుడైతే బాక్స్లో అయితే చదివి దోస్తులు. ఇప్పుడైతే పిల్లగాళ్ళు అయితే స్కూల్కి అయితే పోయారు. వాళ్ళు పోయేటప్పుడు అయితే వీడియో షూట్ చేద్దాం అనుకున్నా కానీ అసలు లేట్ అయింది. వాళ్ళైతే అసలు ఎంత తొందర చేసినా కానీ అదే లేట్ అయిపోయింది. వాళ్ళైతే 8:40కి అయితే వస్తుంది వ్యాన్, అయితే 8:40కి అయితే వచ్చింది. ఇంకా నేను అసలు వాళ్ళని ఎక్కడానికి కూడా పోవడానికి కూడా వీలు పడలేదు, ఎందుకంటే వీళ్ళకైతే వచ్చారు. అయితే నేను ఇక వీడియో అయితే ఆఫ్ చేసిన. అందరికీ ఇష్టం ఉంటుంది కదా వీడియో తీయడం, అయితే అందుకే ఆఫ్ చేసేసిన. మాకు ఇంటి ముందుకే వస్తుంది వ్యాన్ అయితే. నేను ఒకరోజు చూపిస్తాను. మా ఇంటి ముందుకైతే వస్తుంది వ్యాను. ఎక్కి రెడీయాలి, ఎందుకంటే మా వారికి డే డ్యూటీ పడింది అన్నట్టు. డే అంటే మార్నింగ్ వచ్చేసి 6 కల్లా వస్తాడు, 9 కల్లా మళ్ళీ వెళ్ళిపోవాలి. అందుకే వాళ్ళ ముగ్గురికి బాక్స్ చేసి నేను పంపించేసరికి చాలా లేట్ అయిపోయింది. అందుకే కంగారు అసలు క్యారెట్ కర్రీ అయితే చేసేసిన, వాళ్ళ ముగ్గురికి అయితే పెట్టేసిన. నాకైతే ఇప్పుడు అన్నం లేదు, కూర లేదు. అన్నం అయితే కొద్దిగా ఉన్నట్టుంది, చూపిస్తా చూడండి. మీరు నమ్ముతారో లేదో కానీ ఇక చూడండి, కొద్దిగా అయితే అన్నం ఉంది. ఇంకా బాసనలు ఉన్నాయి. ఇంకో కూరగాయలు తెచ్చిండు, ఆకుకూరలు తెచ్చిండు, అవన్నీ చదువుకోవాలి. ఇల్లు అయితే ఎట్లా అసలు చిందరవందరంగా అయితే ఉంది. చూడండి, బెడ్రూమ్లో ఆగమాగమే ఉంది. ఎక్కడైతే ఉన్నాయి. నేనైతే మొత్తం చదువుకున్నాక అయితే ఎట్లా చదువుకున్నా ఏం కదైతే చూపిస్తా. మీకు చదువుకోరాదని కాదు, నేనైతే చదువుకున్నదైతే చూపిస్తా. మళ్ళీ ఇవాళ వచ్చేసి ఫ్రైడే కాబట్టి పూజ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చి టైం అయితే 9 అవుతుంది. నా పూజ కంప్లీట్ అయ్యేసరికి ఎంత అవుతుందో ఏమోనండి, 11 కూడా కావచ్చు. అయినా కానీ పర్లేదు, చేసుకున్నాకే ఏమైనా తింటాను. అప్పటిదాకా అయితే అసలు ఏం తినను. కొన్ని కూరగాయలు అయితే అమ్మేసిన, కొన్ని ఉన్నాయి. అవి కూడా అమ్ముకుంటూ నేను పని చేసుకుంటూ వీడియో తీసుకుంటూ అయితే నేను ఇంత పని చేయాలి. ఎంత టైం అవుతుందో కూడా హెవీ టైం అయితే అయిపోతుంది. అయినా కానీ పర్లేదు, నేనైతే కష్టపడాలనుకుంటున్నాను యూట్యూబ్ కోసం. అయితే నేను ఇంట్లోనే ఉంటాను కదా, నేను ఏదో పని చేసుకుంటూ కొద్దిగా నాకు డబ్బులు రావాలి, ఎర్న్ చేసుకుందాం అనేసి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా. నా కష్టానికి తగ్గ ఫలితం అయితే రావాలని కోరుకుంటున్నాను. మీరందరి సపోర్ట్ ఉంటే మాత్రం నేను కంపల్సరిగా ముందుకైతే పోగలుగుతా. ఓకేనా దోస్తులు? వీడియో అయితే కంటిన్యూ చేస్తా. కొత్తగా చూసేవారైతే మన వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి అయితే వీడియోని అయితే ముందు కొనసాగించండి. ఓకేనా దోస్తులు? హాయ్ దోస్తులు, నేనైతే గిన్నెలు తోముతున్నా. అంతా పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను గిన్నెలు తోముకుంటా కూడా మీతో మాట్లాడాలని గిన్నెలు అయితే తోముతున్నా. మన వీడియోలు అయితే మంచి అన్నీ చూసినాకనే ఒక లైక్ కొట్టండి, మీకు నచ్చితేనే. చాలా ఉన్నాయి దోస్తులు గిన్నెలు అయితే.
నుండి ఇప్పటి వరకు అయితే ఇంత టైం పట్టింది నాకైతే. పిల్లలు 8:40కి వెళ్ళారు కదా, ఇప్పుడైతే 11 అయింది. ఇప్పటి వరకు నా పని అయింది. అండ్ ఇంకా పూజ కంప్లీట్ కాలే. చూడండి అన్నీ క్లీన్ చేసుకున్నా. అప్పుడు ఎట్లుందో చూడండి వీడియోలో. ఇదైతే హాల్లో ఒక బెడ్ ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం అనేసి ఇక్కడ పడుకుంటున్నాం, లేకపోతే బెడ్రూమ్లోనే. ఇవన్నీ చదిరేసి పెట్టిన. వాషింగ్ మిషన్ వేసా బట్టలు అయితే. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా. ఇక బాసనలు అయితే అన్నీ తోముకున్నా. గ్యాస్ క్లీన్ అయిపోయింది. నాకు కర్రీ కూడా లేదు. ఇక అన్నం కూడా ఊడ్చిపెట్టుకొని ఒక దాంట్లో పెట్టుకున్నా. ఇక ఇల్లు అంతా చూడండి క్లీన్ అండ్ గ్రీన్ అయిపోయింది. బెడ్రూమ్ కూడా మొత్తం క్లీన్ అయిపోయింది. ఇంతసేపు ఎట్లా ఉంది, డట్టీగా ఉంది కదా. ఇక్కడైతే మొత్తం సిద్ధం చేసుకున్నా. పువ్వులు అయితే లేవు, చూద్దాం. పువ్వులు వచ్చేసి ఉన్నాయో లేవో చూద్దాం. పువ్వులు అయితే అక్కడ పోసుకుంటా. మందార పువ్వులు ఇట్లా పువ్వులు అయితే వేరే దగ్గర దొరికినాయి. నేనైతే పూజ అయితే ఇలా కంప్లీట్ అయితే చేసుకున్నా. పువ్వులు ఉన్నప్పుడు అయితే ఈ విధంగా అయితే చేసుకుంటా. ఆ రోజైతే నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది పూజ చేసిన రోజైతే. ఇలా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత నేను ఇక అన్నం పెట్టుకున్నాను. తింటున్నా. ఇప్పుడు 11:30 అవుతుంది. ఆమ్లెట్, ఆనియన్స్, మ్యాంగో చట్నీ. కూర అయిపోయిందని చెప్పినా కదా, కూర అయిపోయింది మొత్తం. ఆకలి అయితే అవుతుంది ఘోరంగా. ఏదో ఒకటి తిందామనేసి ఇప్పుడైతే ప్రస్తుతానికి తింటున్నా. తర్వాత ఏమైనా కర్రీ చేస్తా. సూపర్ ఉంటుంది ఇట్లా. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మళ్ళీ ఈవినింగ్ అయితే వీడియో తీస్తా.